తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద పెరుగుతోంది. అప్రమత్తమైన అధికారులు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎవరు తీసుకున్నారు అబ్బాయి మొత్తం 30. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గంటిపెదపూడిలో నదీపాయకు వేసిన తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. రైట్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉధృతంగా గోదావరి ప్రవహిస్తుంది. దీంతో గంటిపెద్దపూడి నదీపైకి వేసిన తాత్కాలిక గట్టు కూడా కొట్టుకుపోవడంతో అటు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు అందించేందుకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, శంకరి, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక గోదావరి వరద ప్రవాహం చాలా వేగంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో గోదావరిలో వరద నీరు చేరటం వల్ల గంట గంటకు కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. మనం ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు గోదావరమ్మ పొంగి ప్రవహిస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే ఈ విలీన మండలాల్లో శబరి పొంగి ప్రవహిస్తుంది. విలీన మండలాల్లో చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు ఇక్కడ చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి మొత్తం 175 గేట్లను కూడా ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం కూడా 6.90 అడుగుల వద్ద కొనసాగుతుంది. అంటే భద్రాచలం వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి అన్ని గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి మొత్తం వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఎగువన ఉన్న గండిపోసమ్మ ఆలయం వద్ద కూడా పాపికొండల విహారయాత్రను కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీ స్థాయిలో వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల కోనసీమ జిల్లాలో కూడా లంక గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం బ్యారేజ్ దగ్గర విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ 5 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గంటిపెదపూడి వద్ద గోదావరి నదీపైకు వేసిన తాత్కాలిక గట్టు కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో గంటిపెదపూడి, అరిగిలవారి లంక, బూరుగు లంక, ఈ లంకకు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం నాటు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోపక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలకు జల దిగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యంలో అంటే ఈ రోజు రాత్రికి 10 లక్షల క్యూసెక్ల వరద నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు రాత్రికి మనం ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం కూడా ఉంది. రేపు ఉదయానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుంది. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం గోదావరి నదిలో పంట్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. అంటే ముక్తేశ్వరం కావచ్చు, సకినేటిపల్లి, నరసాపురం, రేవుల వద్ద పంట్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. అంటే గోదావరి ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరి ప్రవహిస్తుంది కాబట్టి పంట్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే కనుక విలీన మండలాల నుంచి శబరి కూడా పొంగి ప్రవహిస్తుంది. భారీ స్థాయిలో విలీన మండలాల నుంచి శబరి కూడా గోదావరిలో కలట
పెరగటం వల్ల గోదావరి వరద ఉధృతి గంటకు కూడా పెరుగుతుంది. ఈ రోజు రాత్రికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ జలవనరుల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైతే లంక గ్రామాలు ఉంటాయో అక్కడ నాటు పడవలను కూడా సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు కూడా సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది కాబట్టి సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క చూస్తే కనుక ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా తరలించండి అని అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గోదావరి ఒక్కసారిగా చాలా వేగంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం మత్స్యకారులు కూడా ఎవరైతే చేపల వేటకి వెళ్ళే మత్స్యకారులు కూడా నాటు పడవలు కూడా ఉపయోగించకుండా గోదావరిలో తిరగకుండా జలవనరుల శాఖ కూడా అధికారులు జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలవరం జిల్లా విలీన మండలాల ప్రజలను, లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలవరం జిల్లాలో కూడా ఒక ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి అధికారులను అప్రమత్తం చేస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, గ్రామాల ప్రజలను, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరో పక్క చూస్తే కనుక ప్రస్తుతం ఇప్పటికే ఎలినినో ప్రభావంతో చాలా మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరిలో వరద ప్రభావం వస్తుంది కాబట్టి ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువనున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నింటినీ కూడా పునఃప్రారంభించి గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తరలించే విధంగా కూడా ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరో పక్క రెవెన్యూ అధికారులు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ సదుపాయానికి అంతరాయం లేకుండా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. శంకరి.